ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిల్లలకి అన్నం తినిపించడానికి ఏంటి ప్రాబ్లం? నాకు కుదరదత్తయ్య. కుదరదా? ఎందుకు? అందరి ముందు నామోషియా? అలాంటిదేం లేదు వదినా. ఇక్కడ నేను పింకీకి అమ్మని. తనకి స్నానం చేయించడం దగ్గర నుంచి అన్నం తినిపించేంత వరకు అన్ని పనులు నేనే చూసుకుంటాను. కానీ స్కూల్లో నేను ఒక బాధ్యత కలిగిన టీచర్ని. అవన్నీ అక్కడ చేయడం కుదరదు. నా మనవరాలికి అన్నం తినిపించడానికి కూడా అడ్డం వస్తే అసలు ఆ ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. చెప్పు బాబు, రేపటి నుంచి ఇంట్లోనే ఉండమని. అప్పుడు అమ్మగానైనా స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించమను. అది కాదత్తయ్య. నా కోడలిగా అంగీకరించకపోయినా పింకీ అమ్మ అని నోరారా పిలుస్తోంది. ఆ పిలుపుకైనా గౌరవం ఇవ్వాలి. ఆడజన్మకు అమ్మతనం ఒక వరం. నా కొడుక్కి భార్యగా కాకపోయినా, నా మనవరాలికి తల్లి కాకపోయినా, నా ఇంటికి కోడలిగా కాకపోయినా అదృష్టం కొద్దీ ఆ వరం నీకు సొంతం అయింది. దాన్ని శాపంగా మార్చుకోవద్దని చెప్పు బాబు. మరే మాటకు ముందోసారి మాటకు వెనకోసారి పింకీ నా కూతురు అని వాగడం కాదు. నిజంగా తన్ని కూతురే అయితే ఇలాంటి సందర్భాల్లోనే నిరూపించుకోవాలి. అసలు తను తల్లైతే కదా సకల అవన్నీ చేయడానికి. అదే నేనైతేనా మా ధూంబాబుకి చిన్న గాయం అయితే చాలు అల్లాడిపోయేదాన్ని. అవునవును, ఒక్కొక్కసారి వాడు నొప్పి భరించలేడని వాడికి వేయాల్సిన ఇంజెక్షన్ కూడా నేనే వేసుకునేవాడిని. పల్లవి, ఎవరేమనుకుంటే మనకెందుకు చెప్పు. మన కూతురు కన్నా మనకేది ఎక్కువ కాదు. రేపటి నుంచి పింకీకి స్కూల్లో నువ్వే తినిపించు. అలాగేనండి. ఎక్కడున్నా అమ్మ అమ్మాయినని మర్చిపోయాను. నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అత్తయ్య. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలనుకున్నాను తప్ప ఎక్కడున్నా అమ్మ అమ్మేనని మర్చిపోయాను. పింకీ వేలికైన గాయం తగ్గేదాకా తనకి స్కూల్లో నేనే తినిపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.